ఫ్రెండ్స్, సీడీ క్రిమినల్ ఆర్ డెవిల్ 1 hour 43 minutes రన్ టైంతో లాస్ట్ వీక్ థియేటర్స్లోనైతే ఈ మూవీ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు కూడా 1 or 2 థియేటర్స్లోనైతే రన్నింగ్ సక్సెస్ఫుల్గా అయితే ఆడుతుంది. సో ఏ మూవీస్ లేవు కాబట్టి 1 or 2 థియేటర్స్లోనైతే ఈ మూవీ అయితే కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే వన్ టైం వాచ్ మూవీ. ఇంకా ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అనేది కొంచెం బెటర్ అన్నట్టు. అలాగే లాస్ట్ అంటే ఎండింగ్ మీరు చూసుకొని ఉంటే మాత్రం కొంచెం పర్వాలేదు అని అనిపించింది ఎండింగ్ మాత్రం. ఇంకా కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్ రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. రిటన్ అండ్ డైరెక్టర్ బై కృష్ణ, యాక్టర్స్ బై కేరింత మూవీ హీరో అండ్ అజయ్ శర్మ, మహేష్ విట్ట అండ్ బర్నీ శంకర్. సో ఈ బర్నీ శంకర్ గారు అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్లోనైతే మనకి వస్తూ ఉంటారు. సో ఇంకా స్టోరీ పరంగా చూసుకుంటే కొంతమంది అమ్మాయిలు అయితే కిడ్నాప్ అయ్యి ఉంటారు. సో ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయనందుకైతే బర్నీ శంకర్ గారు అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇన్వెస్టిగేషన్లోని ఏం తెలిసింది, ఇంతకీ ఆ కిడ్నాపర్ని లాస్ట్కి పట్టుకున్నారా లేదా, ఎండింగ్ మాత్రం మిస్ అవ్వకండి. ఎండింగ్ ఒకటే నాకు బాగుంది. మూవీ 1 hour 43 minutesలోని నాకు ఎండింగ్ అయితే బాగుంది అని అనిపించింది. ఆ ఎండింగ్ ఆ సీన్ కూడా మనకి ఆల్రెడీ చాలా మూవీస్లో అయితే చూసే ఉంటాము. ఆ స్టోరీ అనేది ఏదో కొంచెం కొత్తదనంగా తీశారు అంటే ఏం అనిపించలేదు. రొటీన్ స్టోరీ, రొటీన్ డైరెక్షన్, రొటీన్ స్క్రీన్ ప్లే, ఆ ఎగ్జిక్యూషన్ కూడా నాకు అంతగా ఏం అనిపించలేదు. సాంగ్స్ కూడా ఏం అనిపించలేదు. స్టార్టింగ్ నుంచి మనం ఒకరు అనుకుంటాం కిడ్నాపర్ అనేది, తర్వాత మనకి సెకండ్ హాఫ్లో అయితే మనకి ఆ ఎండింగ్లో తెలుస్తుంది అసలు ఇంతకీ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది ఎవరనేది లాస్ట్లో అయితే తెలుస్తుంది. ఓవరాల్గా నా ఒక్క ఈ మూవీకి రేటింగ్ అయితే 5కి 1.5 ఇస్తాను. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.